ఈరోజు జనతా కర్ఫ్యూ కదన్నా, మామూలుగా యూత్ ప్రతి సండే ఎలా సెలబ్రేట్ చేసుకుని ఈ సండే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము సెలబ్రేషన్ ఏం చేసుకోలేదు. గవర్నమెంట్ చెప్పినట్టు, వైఎస్ రాజశేఖర్ గారు చెప్పినట్టు ఇంట్లోంచి బయటికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇంట్లోంచి బయటికి రాలేదు. అందరం ఇంట్లోనే ఉన్నాం, అందరం పాటించాం. కానీ 31 వరకు అన్నారు కదా, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు సరుకులు కానీ కూరగాయలు కానీ ఏమైనా సరే పడిన రేటు కాకుండా ఎక్స్ట్రా రేట్ అమ్ముతున్నారు. ఇప్పుడు పాల ప్యాకెట్లు కావాలంటే మామూలుగా గోల్డ్ గ్రీన్ ఉంటాయి కదా, 27-30 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఒక్కొక్క ప్యాకెట్ 50 రూపీస్కి అమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పుడే పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకున్నాను నేను. 50 రూపీస్ ఒక్కొక్క పాల ప్యాకెట్ వచ్చి. అది ఇలా చేస్తే మరి సామాన్యుడు బతకడం చాలా కష్టం. ఇప్పుడు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యూత్ తరపున మీరు గవర్నమెంట్కి ఏమైనా అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? యూత్ తరపున అంటే అడ్వాంటేజ్ ఇవ్వదలుచుకోలేదండి. కాకపోతే ఏంటంటే ఇలా రోజు వర్క్ చేసుకునే వాళ్ళు కానీ ఇంకొకరు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రోజు వర్క్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బంద్ ప్రకటించారు, మొత్తం బంద్ ప్రకటించారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొంతమంది రేషన్ కార్డులు లేవు. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి 1000 రూపీస్ ఇస్తున్నారు, ఓకే బాగానే ఉంది. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రోజు ఏదైనా పనికి వెళ్ళి చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంట్లో సరుకులు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. వాళ్ళని కూడా కొంచెం గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కూడా ఏదైనా హెల్ప్ చేయాలని. ఏం చేయాలంటారు? హెల్ప్ అంటే ఏ విధంగా చేయాలి? అంటే కూరగాయలు కానీ ఇవి కానీ నిత్యావసర సరుకులు రీజనబుల్ రేట్లకి ఇచ్చేటట్టు చూడమని చెప్పండి. ఇప్పుడు మామూలుగా పాల ప్యాకెట్లు కూడా మామూలు రేట్లకి తీసుకెళ్ళిపోయి కొట్లో వాళ్ళు కూడా ఎక్కువగా అమ్మేస్తున్నారు. పడిన రేటు కూడా దొరికిందే ఛాన్స్ అని చెప్పి మనం అదే ఈ కర్ఫ్యూ పాటిస్తున్నాం కదా, అలాగే అన్నీ సరైన రేట్లకి ఇస్తే ఎవడైనా తీసుకొని తినడానికి కూడా బాగుంటుంది. దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఎక్కువ రేట్లకి ఇచ్చేస్తున్నారు అవి కూడా. ఇప్పుడు పక్క స్టేట్లో కేసీఆర్ గారు ప్రకటించారు, డబ్బులతో పాటు సరుకులు కూడా ఆయన వేస్తూ ఉంటున్నారు. సో మన స్టేట్లో వచ్చి ఓన్లీ అమౌంట్ వేస్తూ ఉంటారు. దాని గురించి మీరు ఏం చెప్పగలరా? దాని గురించి ఏం చెప్పాలంటే సరుకులు, నిత్యావసర సరుకులు కూడా అది కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా సరుకులు అన్నీ ఇవ్వాలని యూత్ పరంగా మేము కోరుకుంటున్నాం. మన విజయవాడలో కూడా ఒక అతనికి పాజిటివ్ కేసు వచ్చింది, హేమంత్ అనే వ్యక్తికి. అతను పొద్దున్నే సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు, నాకు సపోర్ట్ చేయండి, ఎక్కువ కించపరచొద్దని చెప్పి. ఇప్పుడు మన యూత్ తరపున మళ్ళీ యూత్కి అలాంటివి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అతనికి సపోర్ట్ ఎలా చేయాలి? జాగ్రత్తలు అంటే శానిటైజర్తో చేతులు వాష్ చేసుకొని 1కి 4 సార్లు చేసుకోవాలి. వాష్ చేసుకొని జాగ్రత్తగా మాస్కులు అవన్నీ పెట్టుకొని జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో తిరగకుండా పాటించాలనుకుంటున్నాను నేనైతే.